హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఫస్ట్ టైం వ్లాగ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్లో ఏంటంటే నేను డైలీ రొటీన్ 9:30 నుంచి నేను చేసుకునే వర్క్ అయితే మీకు చూపిస్తాను. ఇక్కడ మా బాబాయ్ అయితే పడుకున్నాడు. వాడు పడుకున్నాక మనమైతే ఫాస్ట్గా పనులు చేసేసుకోవాలి. ఎందుకంటే వాడు ఎంతసేపు పడుకుంటాడు ఏంటి అనేది తెలియదు కదా. టైం అయితే 9:30 అవుతుంది. 9:30కి పడుకున్నాడు. పడుకున్నాక నేనైతే కొన్ని పనులు అయితే చేసుకోవాలి. ఏంటంటే బట్టలు పిండేసుకోవాలి, ఇంకా స్నానం చేయాలి, ఇంకా కొన్ని పనులు ఉన్నాయి, అవైతే చూసుకోవాలి. చూడండి ఇన్ని బట్టలు అయితే ఉన్నాయి. ఒక టబ్బు బట్టలు అయితే పిండేసుకోవాలి. తొందరగా పిండేసుకోవాలి, లేదంటే వాడు ఎప్పుడు లేస్తాడో ఏమో. లేస్తే ఊకే అల్లరి చేస్తూ ఏడుస్తూ ఉంటాడు. వాడికి ఉగ్గు అయితే తినిపియాలి. కట్టెలు కూడా కొన్నే ఉన్నాయండి. కట్టెలు కొన్నే ఉన్నాయి. పొయ్యి అంటు పెట్టాలి, వాడికి వాటర్ పెట్టాలి. కొన్ని పనులు అయితే ఉన్నాయి, చేసుకోవాలి. బట్టలు అయితే పిండేసి ఇక్కడైతే ఆరేస్తున్నాను. ఇక్కడ ఎండ చాలా బాగా కొడుతుంది. ఎండకు త్వరగా బట్టలు అయితే ఆరిపోతాయి. నేనైతే హౌస్ వైఫ్ అండి. నాలాగా చాలామంది ఇంట్లో ఉండి హౌస్ వైఫ్ లాగా ఉంటూ కూడా యూట్యూబ్ ఛానల్ని అయితే స్టార్ట్ చేస్తున్నారు. చాలా డెవలప్ అవుతున్నారు. నేను కూడా వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. బట్ వీడియోస్ వ్లాగ్స్ చేయడం అంటే నాకు పెద్దగా తెలీదు. మాట్లాడడం కూడా కొంచెం రాదండి. నేను ఏంటంటే ఎక్కువ మాట్లాడడం కంటే వినడానికి ఎక్కువ ఇష్టపడతాను. అవతల వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఏంటి అనేది నేనైతే వింటాను ఎక్కువగా. చూడండి బట్టలు అయితే పిండేశాను, ఇంకా లేవలేదు. ఇప్పుడే కొంచెం మెసులుతున్నాడు. కొంచెం ఉగ్గు పిండి అయితే కొంచెమే ఉందండి. వాడికి 6 months, మా చిన్న బాబుకి ఇప్పుడు 6 months నడుస్తున్నాయి. ఉగ్గు తినిపిస్తున్నాను. అంటే ఇంట్లోనే పప్పులు బియ్యంతో చేసి నేనైతే రెడీ చేశాను. అదైతే కొంచెమే ఉంది. దానికోసం ఉగ్గు మళ్ళీ రెడీ చేయడం కోసం అనేసి కొన్ని బియ్యం అయితే తీసుకుంటున్నాను. ఇవైతే రేషన్ బియ్యం అండి. మాకైతే కొత్తగా రేషన్ కార్డ్ అయితే వచ్చింది. రేషన్ బియ్యమే తింటున్నాము. బాగానే అవుతుంది. కాకపోతే అన్నం ఏంటంటే కొంచెం మెత్తగా అవుతుంది. ఎందుకంటే అవైతే కొత్త బియ్యం అంట. అన్నం కొంచెం మెత్తగా అవుతుంది. అన్నం మెత్తగా కాకుండా ఉండాలంటే కొంచెం వాటర్ అనేవి ఎక్కువగా పెట్టేసుకోవాలి. కొంచెం సేపు నానబెట్టుకోవాలి బియ్యం. నానబెట్టుకున్నాక మనం వండేటప్పుడు కొంచెం గంజి అంపితే అన్నం అనేది మంచిగా పొడిగా మంచిగా వస్తుంది. నేనైతే ఎక్కువ అట్లానే వండుతాను. నేనైతే ఛానల్ స్టార్ట్ చేశాను, కానీ వీడియోస్ అయితే ఎక్కువ ఏం పెట్టట్లేదు. కొంచెం నార్మల్గా కొన్ని డేస్ పెట్టాను. బట్ ఇప్పుడు నాకైతే వీలు అవ్వట్లేదు. 2 పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో పని చేసుకుంటూ వీడియోస్ చేయడం అంటే చాలా కష్టం కదండి. ఎవరైనా పట్టుకోవడానికి ఉంటే మనకైతే వీలవుతుంది. కాకపోతే అత్తమ్మ వాళ్ళు, మా హస్బెండ్ వాళ్ళు ఏంటంటే పనికి వెళ్తారు. వాళ్ళు పొలంకి వెళ్తారు, మా ఆయన పనికి వెళ్తాడు. అట్లా నాకైతే వీలు అవ్వట్లేదు వీడియోస్ తీయడము. ట్రై చేస్తాను, ఎప్పుడైనా వీలైతే వీడియోస్ తీసి పెట్టుకుంటాను. ఎడిటింగ్ చేయడానికి కొంచెం టైం పడుతుంది కదా. దాదాపు ఇంట్లో ఉండి హౌస్ వైఫ్ లాగా ఉండే అమ్మాయిలు ఏంటంటే చాలా వరకు అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి సెర్చ్ చేస్తూ ఉంటారు. నేను కూడా అట్లాగే చాలా సెర్చ్ చేశాను. సెర్చ్ చేసిన తర్వాత నేనైతే ఒకటి అది టెలిగ్రామ్ ద్వారా నాకైతే ఒక లింక్ అయితే వచ్చింది. అంటే ఫస్ట్ వాళ్ళు ఏంటంటే వాట్సాప్లో కాంటాక్ట్ అయ్యారు. వాట్సాప్లో కాంటాక్ట్ అయ్యాక మెసేజ్ చేస్తే మీకు ఇట్లా వర్క్ ఉంది, వర్క్ ఫ్రమ్ హోమ్ అండి, ఓన్లీ ఇట్లా రేటింగ్ ఇస్తేనే మీకైతే మనీ ఎర్నింగ్ అవుతాయి. ఓన్లీ 1-2 hours మీరు వర్క్ చేయాలి, తర్వాత మీకైతే మనీ వస్తాయి అని చెప్పారు. నేను వర్క్ ఓన్లీ రేటింగ్సే కదా, మళ్ళీ ఏం అమౌంట్ మనకు కట్టడు ఏం లేదు కదా అనేసి నేనైతే స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళైతే ఫస్ట్ మనకైతే కొన్ని లింక్స్ పంపించి మనీ అయితే సెండ్ చేస్తారు మనకు. మన లింక్స్కి పంపించినాక మనం 5 star రేటింగ్ ఇచ్చి స్క్రీన్షాట్ తీసి వాళ్ళకు పంపించాలి. వాళ్ళకు పంపిస్తే మనకైతే వాళ్ళు మనీ అయితే సెండ్ చేస్తారు. ఒక లింక్కి 50, 25 అట్లాగా నాకైతే మనీ పంపించారు. కాకపోతే వాళ్ళు ఏంటంటే ఒక 5 టాస్క్లు ఓన్లీ రేటింగ్ అంటారు. తర్వాత ఏంటంటే ఇంకొక లింక్ పంపించి మీరు ఒక మర్చెంట్ పర్చేస్ చేయాలి, 1000 rupees, 2000, 3000 అట్లాగా పేమెంట్ లింక్స్ పంపిస్తారండి. అవైతే నేనైతే ఎప్పుడు చేయలేదు. కాకపోతే ఫస్ట్ టైం నేను చేసినప్పుడు
అట్లాగే ఫస్ట్ 1000 పెట్టాను. తర్వాత నాకు 1300 రిటర్న్ ఇచ్చారు. తర్వాత మళ్ళీ 3000 పెట్టాను. 3000 పెడితే డబ్బులొస్తాయంటే 3000 పెట్టిన తర్వాత వాళ్ళేంటంటే ఇంకొక 3000 పే చేస్తే మీకు మొత్తం 6000 ఇస్తామని అంటే నేను ఇంకా 3000 పెట్టేశాను. 3000 పెట్టిన తర్వాత ఏంటంటే 6000 నాకైతే లాస్ అయింది. తర్వాత నా నెంబర్ బ్లాక్ చేసిర్రు. నాకు మెసేజెస్‌కి రిప్లై ఇవ్వలేదు. ఇట్లాగా చాలా రకాలుగా మోసాలు జరుగుతున్నాయండి. నేను 6000 వరకి మోసపోయాను. నాలాగా ఎవరు హౌస్ వైఫ్స్ ఎవ్వరు కానీ మీరు మనీ అయితే లాస్ అవ్వద్దు. అందుకోసమని చెప్తున్నాను. వర్క్ ఫ్రమ్ జోలికి అయితే మీరైతే ఆన్లైన్లో అస్సలు వెళ్ళకండి. దాదాపు మోసం చేయడానికి చాలామంది చూస్తున్నారు. ఎక్కువ మోసాలు అనేటివి టెలిగ్రామ్ ద్వారానే జరుగుతున్నాయి. మీరైతే జాగ్రత్తగా ఉండండి. అప్పటి నుంచి నేనైతే టెలిగ్రామ్లో ఏ మెసేజ్లు వచ్చినా ఏం వచ్చినా నేనైతే రిప్లై అయితే ఎవ్వరికి ఇవ్వట్లేదు. అట్లాంటి మెసేజ్ వచ్చినా కూడా నేనైతే నెంబర్స్ అయితే బ్లాక్ చేసి పెట్టుకుంటున్నాను. ఉగ్గుపిండి రెడీ చేయడం కోసమని నేనైతే కొన్ని పప్పులు అయితే తీసుకుంటున్నాను. ప్రజెంట్ నా దగ్గర అయితే కందిపప్పు, మినపప్పు, ఇంకా పెసరపప్పు, ఇంకా మైసూర్ పప్పు ఇవైతే ఉన్నాయి. చిన్న చాయ్ గ్లాస్ వరకు అయితే తీసుకుంటున్నాను. బియ్యం అయితే ఒక పెద్ద గ్లాస్తోని 3 గ్లాసెస్ అయితే తీసుకున్నాను. ఇవి ఏంటంటే పప్పులు కొంచెం తక్కువ వేయాలి కదా, కొంచెం అరగడానికి చిన్నపిల్లలు కదా, అందుకోసమని చిన్న చాయ్ గ్లాస్ మందం పప్పులు అయితే తీసుకుంటున్నాను. సేమ్ క్వాంటిటీ అండి. 4 రకాల పప్పులు సేమ్ క్వాంటిటీ తీసుకుంటున్నాను. ఇవైతే మనం తీసుకొని ఒకసారి అయితే మంచిగా ఫ్రెష్గా ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత ఎండలో ఎక్కడైనా ఆరబెట్టేసుకోవచ్చండి. నేనైతే బిల్లింగ్ పైన ఆరబెట్టేసి మంచిగా ఇట్లా ఒక చున్నీలాగా పరిచేసాను. పరిచిన తర్వాత దానిపైన ఆరేసి మళ్ళీ డబుల్ లేయర్ దానిపైన పెట్టి ఒక గిన్నె అయితే దానికి సపోర్ట్గా లేవకుండా అయితే పెట్టేసుకున్నాను. ఇట్లాగైతే ఆరబెట్టుకున్నానండి. ఫస్ట్ టైం చేసినప్పుడు ఇట్లనే ఆరబెట్టినా కానీ చీమలు అయితే ఫుల్ చీమలు పట్టినాయి. మా బిల్డింగ్ పైన బాగా చీమలు ఉండే. ఈ తర్వాత అవి సాయంత్రం వరకు ఇట్లా మంచిగా పొడి పొడిగా అవుతాయి కదా, అయిన తర్వాత మనమైతే ఇట్లాగా వేయించుకోవాలి. బియ్యం సపరేట్గా ఇంకా పప్పులు సపరేట్గా అయితే వేయించుకోవాలి. ఎందుకంటే మనం ఇట్లా వేయించినప్పుడు బియ్యం అయితే త్వరగా కలర్ చేంజ్ అయిపోతాయి, తొందరగా క్రిస్పీగా అవుతాయి. పప్పులు అనేటివి తొందరగా క్రిస్పీగా కావు, మళ్ళీ కొంచెం టైం పడుతుంది. ఇవైతే తొందరగా కలర్ చేంజ్ అయిపోతాయి వెంటనే. అందుకోసమని మళ్ళీ సపరేట్గా తీసుకున్నాను. మళ్ళీ ఇవి మిక్సీ పట్టేటప్పుడు కొంచెం మనం బియ్యం అనేటివి కొంచెం బరకగా పట్టుకోవాలి. అట్లా అయితే మంచిగా ఉగ్గు రెడీ చేసినప్పుడు కొంచెం ఇట్లా పలుకుగా మంచిగా కుక్ అవుతుందండి బియ్యం అనేవి. చూడండి ఇట్లాగైతే పట్టుకోవాలి. ఇట్లా పట్టుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి జల్లించాలి. జల్లించిన తర్వాత మంచిగా మెత్తటి పౌడర్ అయితే మనకైతే రెడీ అవుతుంది. రెడీ అయిన పౌడర్తోని మనమైతే వేడి నీళ్ళల్లో పౌడర్ వేస్తూ మనమైతే ఉగ్గు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే మార్నింగ్ ప్రిపేర్ చేశాను. కొంచెం పలచగా చేశాను. కాకపోతే అది ఏంటంటే కొంచెం అది చల్లారాక ఇలాగ గట్టిపడుతుంది. గట్టిపడ్డాక దాన్నైతే నేనైతే కొంచెం పాలు వేసి అయితే మెత్తగా కొంచెం ఇలాగా స్పూన్తోని మెత్తగా మెదుపుతున్నాను. అట్లాగా చేసి పెడితే బాబు అయితే ఇష్టంగా తింటాడు. మీ పిల్లలకు కూడా ఇట్లాగా ట్రై చేయండి. ఇంకా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నుంచి వ్లాగ్ చేయడానికి నేనైతే ట్రై చేస్తాను. మీకు నచ్చితే కనుక మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన వీడియోని చూసినందుకు మీకైతే ధన్యవాదాలు.